నమ్మిన పాపానికి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు కన్నెర్ర చేస్తారు. నెలన్నరైనా ధాన్యం తూకం వేయకపోవడంతో కడుపు మండిన రైతులు అనేక జిల్లాల్లో రోడ్డెక్కారు. ప్రభుత్వం అధికారుల తీరుపై రగిలిపోయి ధాన్యం బస్తాలను తగలబెట్టారు. అధికారులను బంధించి మార్కెట్ గేట్లు మూసివేసి నిరసన తెలిపారు. రేవంత్ సర్కారు దాష్టికానికి ఓ రైతు గుండె ఆగిపోయింది. రాష్ట్రంలో ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోయినా నెలాఖరు వరకే కొంటామని ప్రభుత్వం ప్రకటించడంపై కర్షకులు బగ్గుమంటున్నారు. రేవంత్ సర్కార్ దాష్టికానికి జనగామ జిల్లా రంగరాయగూడెం ఐకేపీ సెంటర్ వద్ద వడ్డకల్లాల దగ్గర ఏలేందర్ రెడ్డి అనే రైతు మరణించాడు. ఇది సర్కారు చేసిన హత్యేనని, ఇంకెంతమందిని బలి తీసుకుంటారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రంగరాయగూడెం గ్రామానికి చెందిన రైతు చిట్రెడ్డి నరసింహారెడ్డి వడ్లను తగలబెట్టే నిరసన తెలిపాడు. అధికారులు తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కిష్టంపేట వద్ద చెన్నూరు మంచిర్యాల జాతీయ రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేస్తున్నారంటూ బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల ఫ్లైఓవర్పై రైతులు బైఠాయించారు. ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద రైతులు ఆందోళనకు దిగారు. లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట గ్రామాల రైతులు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై మండుటెండలో బైఠాయించారు. ఈ క్రమంలో లింగాపూర్కు చెందిన రైతు ఆకుల నర్సయ్య స్పృహ కోల్పోయాడు. వెంటనే అతడిని ప్రైవేటు వాహనంలో కడెం దవాఖానాకు తరలించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ ఓ రైతు అక్కడికి వచ్చి ఆర్ఐ శారదా కాళ్ల మీద పడి వేడుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బిర్సాయిపేటలో ఆదిలాబాద్ మంచిర్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ఐటీడీఏ పీఓ మకరందు వచ్చి సమస్య పరిష్కరిస్తామని రైతులను ఒప్పించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై రైతులు బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. వద్దురానాయన కాంగ్రెస్ పాలన అంటూ నిర్ణయించారు. భీమారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వడ్ల బస్తాలతో రైతులు రాస్తారోకో చేపట్టారు. మంత్రి వివేక్ ఇలాకాలో ధాన్యం కొనుగోళ్లలో అలసత్వంపై రైతులు బగ్గుమంటున్నారు. మరోవైపు 10 రోజులుగా జొన్న నిల్వలు పెరిగిపోయాయంటూ ఆదిలాబాద్ జిల్లా మేడిగూడలో జొన్న రైతులు ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసరలోని బాసర బైంసా రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి పర్యటించారు. పేరుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మైపాల్ రెడ్డి. 2 నెలలు గడుస్తున్నా ధాన్యం కొనడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. గంటపాటు అక్కడే నిరసన దిగడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. త్వరగా ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని, లేదంటే స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముందు ధాన్యం పోసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్కు మక్కలు తెచ్చి 20 రోజులైనా కొనడం లేదని రైతులు ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. గేటును మూసివేసి ఎవ్వరిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. హమాలీల సంఖ్యను పెంచి తూకం, లోడింగ్ వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్, మార్కెట్ కమిటీ కార్యదర్శి హమీద్ రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులు రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నదాతలకు మద్దతు అందించారు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల సమస్యలు గాలికొదిలేసి పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 31 లోపు మక్కలు కొనుగోలు చేయకుంటే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని అన్నదాతలు అరిగోసపడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రైసు మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాలు, తరుగు పేర్లతో భారీగా కోతలు విధిస్తూ తమను నష్టపరుస్తున్నారని వాపోతున్నారు.
కల్వకుర్తి, ఊరకొండ మండలాలకు చెందిన రైతులు ప్రజావానికి వడ్లు తీసుకొచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కల్వకుర్తిలోని పిఏసిఎస్ ద్వారా వడ్లు కొనుగోలు చేసినా ఎలాంటి రసీదులు ఇవ్వకుండా నేరుగా రైసు మిల్లర్లకు పంపిస్తున్నారని చెబుతున్నారు. రైసు మిల్లర్లు అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులను మోసం చేస్తున్న రైసు మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నల్గొండ జిల్లా ఐటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతుల ధాన్యం మాత్రం ముందుగా కొని లిఫ్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాజకీయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని లింగయ్య హెచ్చరించారు.